సో ఇప్పుడు దాకా చూస్తే మనకి 15 బుక్స్ అయిపోయాయి తెలుసా, 15, ఇంకా జస్ట్ 10 బుక్స్. సో నా 16th బుక్ వచ్చేసరికి జీనియస్ మీరు కూడా. సో ఇది వచ్చేసరికి నాకు మా అమ్మ ఇచ్చింది బుక్. అంటే లైక్ నాకు అలా తెలియదు కాదు, ఉంది, కానీ నాకు కొన్ని పద్ధతులు తెలియదు అంతే. ఎలా చదివితే తొందరగా ఎక్కిద్ది, ఏ టైంలో చదివితే ఎక్కిద్ది అనేసి. అసలు పిచ్చిదానిలో చదివేదాన్ని, ఎప్పుడు పడితే అప్పుడు చదివేదాన్ని. అలా కాదు, కొంచెం రీజన్స్ ఉన్నాయి ఏంటి ఎప్పుడు చదవాలి అనేసి. చెప్తాడనమాట. ఏంటంటే నాకు మెయిన్గా నాకు అర్థమైన పాయింట్, నేను ఎక్కడ రాంగ్గా చదువుతాను అర్థమైందంటే, మనము కొంతమంది ఏంటంటే లేస్తారు కదా, లేచిన 16 అవర్స్ వరకే మనం చదివింది గుర్తుంటుందంట. తర్వాత మనం ఎంత చదివినా సరే అది బ్రెయిన్ అనేది యాక్సెప్ట్ చేయదు. నేనేంటంటే ఎప్పుడో పొద్దున్న లేస్తే రాత్రి ఎప్పుడో 12 గంటలకు ఓపెన్ చేస్తే ఎక్కడ పోయింది చెప్పండి, నా బ్రెయిన్కి పోదు కదా. సో కొన్ని చెప్తాడనమాట ట్రిక్స్ అవన్నీ కూడా, ఆ మొత్తం వచ్చేసరికి ఈ బుక్లో ఉన్నాయి. అలాగే ఇంకొంచెం లైక్ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ఆల్ఫాబెటికల్ లెటర్స్ ఉంటాయి కదా, ఆల్ఫాబెటికల్ లెటర్స్ అన్ని పెట్టేసి దానికి నెంబరింగ్ సిస్టమ్ ఇవ్వండి. దాంతో మీరు అన్నీ కౌంట్ చేయండి, లైక్ సమౌంట్ చేయండి, దేనికి 100% రాదు. కానీ డిసిప్లైన్కి అలాగే యాటిట్యూడ్కి మీరు కనుక యాడ్ చేస్తే ఖచ్చితంగా 100% వస్తుంది. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది చెప్పండి? డిసిప్లైన్గా ఉండాలి, కన్సిస్టెంట్గా మనం వర్క్ చేస్తే, దేనిపైన సరే మనం వర్క్ చేస్తే ఖచ్చితంగా మనకి 100% రిజల్ట్స్ వస్తాయి. ఇంకా దేనిపైన నాలెడ్జ్ చూడండి, లైక్ వేరేవేమైనా చూడండి, 100% రాదు. బట్ డిసిప్లైన్ అండ్ యాటిట్యూడ్ మ్యాటర్స్ ద మోస్ట్. బై ఎస్ వచ్చేసరికి మనిషి మనసు. సో ఇది వచ్చేసరికి ఇది నాకు మా డాడీ ఇచ్చారనమాట. నిజం చెప్పాలంటే ఇది ఒక సైకాలజీ బుక్. మా డాడీ సైకాలజీ చదివారనమాట, అందుకే నేను ఈజీగా అర్థమైపోతానేమో మా డాడీకి, ఇంట్లో వాళ్ళందరికీ. సో నేను బీటెక్ వచ్చిన తర్వాత కొంచెం ఫీల్ అయ్యా, నిజంగా చెప్తున్నా, ఎవరికి చెప్పలే, లైక్ చాలా ఫీల్ అయ్యా. ఎందుకంటే ఇంటర్లో ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరూ నాకు చాలా క్లోజ్ అయిపోయారు. కానీ బీటెక్ వచ్చేసరికి నేను జాయిన్ అవ్వడమే చాలా లేట్గా జాయిన్ అయ్యా. నేను వచ్చేసరికి అందరు ఫ్రెండ్స్ అయిపోయారు, నేనే మా సెక్షన్లో లాస్ట్ వచ్చాను క్లాస్కి. ఇంకా అంటే అర్థం చేసుకోండి, అందరు ఫ్రెండ్స్ అయిపోయారు, నేను లేరు. సో నాకు అర్థం కావట్లేదు అసలు, నేను ఎవరితో కలవలేకపోతున్నా, నాకు ఎవరు ఫ్రెండ్స్ అవ్వట్లేదు. నేను అప్పుడు అనుకున్నా, నా మైండ్ సెట్ డిఫరెంట్గా ఉందా లేకపోతే వాళ్ళ మైండ్ సెట్ డిఫరెంట్గా ఉందా, నాకేం క్లారిటీ రాలేదనమాట. సో అప్పుడు మా డాడీతో మాట్లాడతాను, నాకు చెప్పాను కదా నేను ఈజీగా అర్థమైపోతాను మా డాడీకి అని. సో మా నాన్నకి చెప్పినప్పుడు సర్లే నాన్న ఒకసారి బుక్ చదువు అనేసి మనిషి మనసు అని ఒక బుక్ ఇచ్చారు. ఇది వచ్చేసరికి సైకాలజీలో వాళ్ళ ఒక టెక్స్ట్ బుక్ అంట. బట్ నాకైతే అనిపించింది, ఓకే ఇందుకు వాళ్ళ బిహేవియరే అంతనా, వాళ్ళ సైకాలజీనే అంతనా, ఇలా ఉండిద్దేమో, ఓకే ఇలా చేస్తున్నారు అందుక అనేసి కొంచెం క్లారిటీ అయితే వచ్చింది. వాళ్ళొక బిహేవియర్ పైన నిజంగా కొన్ని ట్రిక్స్ ఉంటాయి తెలుసా, లైక్ అంటే ఉంటాయి నిజంగా లైఫ్లో. లైక్ సైకాలజిస్ట్ ఉంటారు కదా, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈజీగా వాళ్ళ గురించి అర్థమైపోతుంది కదా. సో ఇప్పుడు కూడా ఏంటంటే నాకు ఈ బుక్ చదివాక కొంచెం క్లారిటీ వచ్చింది. ఓకే వీళ్ళతో మనం ఉంటే మనం డెవలప్ అవుతాం, వీళ్ళకి కొంచెం దూరంగా ఉంటేనే బెస్ట్. అలా వేరియేషన్ అయితే నేను చేసుకోగలుగుతున్నాను, ఎవరితో నేను మూవ్ ఆన్ అవ్వాలో, ఎవరితో నేను కొంచెం దూరంగా ఉండాలో. సో నిజంగా చెప్పాలంటే బుక్ తర్వాత, అండ్ థ్యాంక్స్ టు మై డాడ్, థ్యాంక్ యూ నాన్న. సో నెక్స్ట్ మన మహోన్నత వారసత్వం. సో ఇది వచ్చేసరికి నా ఫ్రెండ్, లైక్ నేను మోస్ట్లీ అదే చెప్తున్నాను, మా డాడీ ఇచ్చారు, నా ఫ్రెండ్ ఇచ్చిందని. కానీ నిజంగా అంటే బుక్స్ అంటే ఇష్టం కదా, సో వాళ్ళే ఇస్తున్నారు. సో ఇది వచ్చేసరికి లైక్ బేసిక్ నాలెడ్జ్ అబౌట్ మన పురాణాల గురించి అనమాట. అంటే ఏంటి, ఇందాక ఓన్లీ రామాయణం చూపించా, అంటే ఏంటి మన ఓన్లీ రాముడు సీత గురించే చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే రాముడు సీత అనే కాదు, ఇంకా మనకి చాలా క్యారెక్టర్స్ ఉంటాయి, లైక్ మన రాజులు ఉంటారు, శిబి చక్రవర్తి ఉంటారు, చాలా మంది ఉంటారు కదా. సో వాళ్ళ గురించి, వాళ్ళు చేసిన గొప్ప గొప్ప వాటి గురించి, వాళ్ళు చేస్తున్న వాటి గురించి మనకి ఇక్కడ బేసిక్ ఐడియా అనేది ఈ బుక్లో ఇస్తారు అనమాట. సో నేను చదివిన ఫస్ట్ బుక్ అనమాట, అంటే ఇది తర్వాత చదివాను, ఫస్ట్ ఇది చదివాను, ఓకే ఇలా ఉండిద్దా అనేసి తెలుసుకొని అప్పుడు ఫర్దర్గా వెళ్ళాను అనమాట. లైక్ మనం ముందు మాట చదివి బుక్ చదువుతాం కదా, సో అలా ఇది నా ముందు మాట అనమాట ఈ బుక్ చదవడానికి. సో ఇదనమాట. సో నెక్స్ట్ అసమర్థుని జీవయాత్ర. నిజం చెప్పాలి అంటే ఇది గోపీచంద్, ఇది కూడా 1980s బుక్. ఇది నేను మా డాడీ దగ్గర నుంచి తెచ్చేసుకున్నాను. సో ఇది వచ్చేసరికి ఒక మనిషి బద్ధకస్తుడు అనమాట, నెంబర్ 1 బద్ధకస్తుడు. ఆ బద్ధకస్తుడు వల్ల అసలు వాళ్ళ ఫ్యామిలీ ఎలా నాశనం అయిపోయిందో మొత్తం చూపిస్తాడు. అదే అతను కనుక బద్ధకస్తుడు అని కూడా కాదు, నేనెందుకు చెయ్యాలి అనే ఈగో,
ఎస్, నిజంగా అంటే వాళ్ళ ఫ్యామిలీ చాలా గొప్ప గొప్ప పొజిషన్లో ఉన్నారు, కానీ ఇప్పుడు అతను అంత లేడు ఇప్పుడున్న వాళ్ళ ప్రెసెంట్ ఫ్యామిలీ. సో నేనెందుకు చెయ్యాలి, నా కింద ఇంతమంది ఉన్నారు కదా అనే సిచ్యువేషన్లో ఇది మొత్తం జరుగుతూ ఉంటుంది. కానీ అతను అలా బిహేవ్ చేయడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ నిజంగా నాశనంకి వెళ్ళిపోయి వాళ్ళ సొంత కుటుంబమే ఇతను చనిపోతే బాగుంటుంది అన్న స్టేట్లోకి వస్తాడనమాట. సో దానిపైన బుక్ జరిగిద్ది. ఈ బుక్ చదివాకైతే సచిన కూడా బద్ధకం జోలికైతే పోకూడదు, కొంచెం దూరంగా పెట్టేసి నా పని నేను చేసుకోవాలి, లైక్ పోస్ట్పోన్మెంట్ అయితే వద్దు, నా పని నేను చేసుకుంటే చాలా బాగుంటుంది అనేసి అర్థమైంది. బై గోపీచంద్. వన్ ఆఫ్ ద ఫన్నీయెస్ట్ బుక్ ఇదైతే మన పేరెంట్స్ ఖచ్చితంగా చదివింటారు. సో ఆ బుక్ వచ్చేసరికి బారిస్టర్ పార్వతీశం. ఇది కూడా నేను మా నాన్న దగ్గర నుంచి తెచ్చేసుకున్నా. సో నన్ను చూస్తే మోస్ట్లీ బుక్ మా నాన్న దగ్గర నుంచి తెచ్చుకుంటారు, ఎందుకంటే మా నాన్న చాలా బుక్స్ చదివాడు అనమాట, లైక్ తెచ్చుకున్నాడు. సో ఇది వచ్చేసరికి సచ్ ఫన్నీయెస్ట్ బుక్ అనమాట. లైక్ ఇది ఇప్పుడు జెన్జీ వాళ్ళకి అంత ఫన్నీగా అనిపించకపోవచ్చు, కానీ 90s ఉంటాయి కదా, సో వాళ్ళకైతే అప్పట్లో వీళ్ళకి ఇవే ఫన్నీ బుక్ అంట. సో పర్లేదే ఒకసారి చదువుదాం, వాళ్ళు ఎందుకంత చాలా ఫన్నీగా ఫీల్ అయ్యారు ఏంటో కూడా తెలుసుకుందాం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చదివా. నైస్, చాలా బాగుంది. లేకంటే చూడండి ఇప్పుడు కూడా నవ్వుతున్నా అంటే అర్థం చేసుకుని అతను చేసే పనులు, అతను అలా అలా బిహేవ్ చేస్తాడు ఇక్కడ. సో చాలా బాగా అనిపించింది బారిస్టర్ పార్వతీశం. సో నెక్స్ట్ కేవీఎస్జి మురళీకృష్ణన్ బై జీనియస్. ఇది వచ్చేసరికి ఈ మురళీకృష్ణ సరే మా కాలేజ్లో లైక్ సెమినార్స్ ఇస్తారు కదా మన బీటెక్లో స్టార్టింగ్లో ఇలా చదవండి ఇలా చేయండి అని. సో అలా వచ్చారంట. వచ్చినప్పుడు మురళీకృష్ణ ఈ బుక్ గురించి మాకు చెప్పారు. అంటే అప్పుడు నేను లేను, నా పార్లర్స్ అంటే లైక్ వేరే బ్రాంచెస్ వాళ్ళు వెళ్ళారు. సో దాని తర్వాత ఒక ఇలా బుక్స్ అమ్ముతున్నారని తెలిసి మనం ఫస్ట్ ఉంటాం కాబట్టి వెళ్ళి ఫస్ట్ బుక్ కొనేసుకున్నాం అనమాట. సో సంథింగ్ లైక్ సర్లే బాగుంది, కొంచెం కొత్తగా ఉంది, చదువుదామని తీసుకున్నా. సో ఇది కూడా వచ్చేసరికి లైక్ ఇందాక చెప్పారు కదా పట్టాభిరామ్ చెప్పారు కదా, సో అలానే ఉంటుంది అనమాట. అదే సీక్రెట్స్ అనమాట. లైక్ అంటే మనం ఎలా చదవాలి, ఏం చదవాలి, సో ఎందుకు ఈ ప్రాసెస్లో చదవాలి, ఈ ప్రాసెస్లో ఎలా చదవాలి, సో దాని గురించి మొత్తం ఉంటుంది అనమాట. అలాగే కొంచెం టాపిక్ చెప్తారనమాట. ఏంటంటే అలెగ్జాండర్ ద గ్రేట్ ఉన్నారు కదా, పురుషోత్తమ పూరస్ ఉన్నారు కదా, సో వాళ్ళ గురించి, వాళ్ళ యొక్క క్యారెక్టర్స్ గురించి, వాళ్ళ యొక్క థాట్స్, ఐడియాలజీస్. ఇప్పుడు మనం ఇప్పుడే ఎలా ఉంటే పూర్వం వాళ్ళు అన్నన్ని పురాణాలు, అన్నన్ని శాస్త్రాలు అసలు ఎలా గుర్తుపెట్టుకున్నారు అనే దానిపై కూడా కొంచెం టచ్ చేస్తారనమాట. సో ఇది జీనియస్ బై కేవీఎస్జి మురళీకృష్ణన్. సో ఇది నా 22nd బుక్, పర్సనాలిటీ డెవలప్మెంట్. ఈ బుక్ నాకు బీటెక్ వచ్చేటప్పుడు మా అమ్మ ఇచ్చిందనమాట. ఒక మాట చెప్పింది, నాన్న నువ్వు బీటెక్ వెళ్తున్నావు కదా, బీటెక్ అనే కాదు లైక్ ఇలాంటి కోర్సెస్ ఏవైనా సరే, డిగ్రీ అయినా సరే, దాంతో ఏంటంటే నిన్ను ముందుకు నడిపే వాళ్ళకంటే నిన్ను కిందికి లాగే వాళ్ళే ఎక్కువ ఉంటారు, నీకు సపోర్ట్ చేసే వాళ్ళకంటే ఈ ప్లేన్ ఎప్పుడెప్పుడు కిందికి తోసేద్దామా అన్న వాళ్ళే ఎక్కువ ఉంటారని చెప్పిందనమాట. సో దాని గురించి నువ్వు అంతా భయపడకు, బాధపడకు, నువ్వేంటంటే నీ యొక్క పర్సనాలిటీని డెవలప్ చేసుకో, అసలు ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎంతలో ఉండాలి, వాటి అన్నిటి గురించి ఈ బుక్ అయితే నాకు హెల్ప్ చేసింది అనమాట. సో ఈ బుక్ వచ్చేసరికి నాకు మా అమ్మ మెయిన్గా బీటెక్ వచ్చేటప్పుడు ఇచ్చింది. సో ఐ థింక్ ఇట్ హెల్ప్ మీ అ లాట్. సో నెక్స్ట్ వచ్చేసరికి అటామిక్ హ్యాబిట్స్. సో తెలుసు కదా, చాలామంది చదివింటారు ఈ బుక్ కూడా. సో ఇదే మనం ఒక హ్యాబిట్ని ఏమైనా సరే హ్యాబిచుయేట్ చేసుకోవాలి అంటున్నా సరే, ఏమైనా సరే పని మొదలు పెట్టాలనుకున్నా సరే, చాలామంది చెప్తారు నేను డైలీ జిమ్కి వెళ్ళాలనుకుంటున్నాను, డైలీ ఒక దాన్ని చేయాలనుకుంటున్నాను, కానీ వాళ్ళు చెయ్యరు. ఎందుకంటే లైక్ వాళ్ళకి ఒక తెలియదు కదా, లైక్ ఇలానే వెళ్ళాలి, మోటివేషన్ ఉంటుంది, లైక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, కానీ ఏ ప్రాసెస్లో వెళ్ళాలి అనే వాళ్ళకి క్లారిటీగా తెలియదు. సో ఈ బుక్ అయితే నాకు కొంచెం హెల్ప్ చేసింది. ఏంటంటే లైక్ ఒక పర్సన్ చెప్తాడనమాట, మనం డైలీ 0.1 అనే పర్సన్ మనల్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తే 365 డేస్కి 36.5, సో 37% మనం ఇంప్రూవ్ అవుతాం. అదే మనం డైలీ 0.1% అనేది మనల్ని మనం డిక్రీజ్ చేసుకుంటూ వెళ్తే, మన స్కిల్స్ అనేది ఇంప్రూవ్ అవ్వకుండా ఇంకా లోగా వెళ్తూ ఉంటే మనం అంతే పర్సెంటే కదా మనల్ని కోల్పోతాం, అంత డీగ్రేడ్ అయిపోతాం. సో ఇట్స్ నాట్ గుడ్. ఇంకా చాలా బాగా చెప్తాడు దీంతో కొన్ని టెక్నిక్స్ అనేది. సో మీరు ఎలా ఒక వర్క్ని స్టార్ట్ చేయండి, మిమ్మల్ని మీరు ఎలా ఇంప్రూవ్ చేసుకోండి అనే దానిపైన చెప్తాడు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్ఫ్ హెల్ప్ బుక్ ఇది, అటామిక్ హ్యాబిట్స్. నెక్స్ట్ చాణక్య నీతి. తెలుసు కదా,
అదే పురుషోత్తం, పోరస్ అంటారు, అలాగే అలెగ్జాండర్ ద గ్రేట్. సో అలెగ్జాండర్ ద గ్రేట్ని కూడా ఓడించింది ఎవరు? అసలు ప్రపంచ దేశాలన్నిటిని అలెగ్జాండర్ ద గ్రేట్ ఓడించాడు, కానీ మన భారతదేశం మాత్రం అలెగ్జాండర్ని ఓడించింది కదా. సో అటువంటి అటువంటి పర్సన్ని కూడా మన పురుషోత్తం ఎలా ఓడించాడు? అతనికి ఒక ఉంటారు కదా గురువు, ఆ గురువు ఎవరో కాదు ఈ చాణక్యుడు అనమాట. సో ఆ చాణక్యుడి నీతి ఏంటి? ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఇది ఈ నీతులు అవన్నీ కూడా ఆ కాలం అయి ఉండొచ్చు, కానీ ఇవి ఇప్పటికి కూడా యూజ్ అవుతున్నాయంటే చూడండి ఎంత పవర్ఫుల్ బుక్ ఇది. సో చాలా హెల్ప్ చేసింది ఈ బుక్ కూడా నాకు, నా యొక్క క్యారెక్టర్ని బిల్డ్ చేసుకోవడంలో, నా యొక్క స్కిల్స్ని బిల్డ్ చేసుకోవడంలో. సో వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్ చాణక్య నీతి. ఎస్, ఇప్పుడు నేను చెప్పాను కదా, సో లాస్ట్ బుక్ 25th బుక్ ఇది. సో ఇదని చెప్తున్నాను, లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది, లైక్ మీరు బాగా తెలుసుకుంటారు అని. సో ఆ బుక్ ఏదో కాదు, ద సీక్రెట్ బై రాండా బైన్. సో నేను దీనిపైన ఒక వీడియో కూడా చేశాను, లైక్ అది ఒక పార్ట్ చేస్తాను, ఇంకొక పార్ట్ కూడా త్వరలో పెట్టేస్తాను. సో ఈ బుక్ ఏంటంటే మ్యాజిక్ పైన డిపెండ్ అవుతుంది, అలాగే కొంచెం చెప్పిద్ది అనమాట. బిలీవ్ అంటే ఏంటంటే జస్ట్ దాన్ని గుడ్డిగా నమ్మడం అనే కాదు, దానిపైన మనం వర్కౌట్ చేయడం, దాని గురించి మాట్లాడడం, దానిపైన మనం యాక్ట్ చేయడం. సో వాటన్నిటి గురించి చెప్పిద్ది. అలాగే నాకు చాలా బాగా నచ్చింది ఈ బుక్. ఏంటంటే మన సీక్రెట్ ఏంటి, లేకంటే చాలా గొప్ప గొప్ప మంది ఉంటారు, దీని మొత్తం కూడా లా ఆఫ్ అట్రాక్షన్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సో మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే మనకి ఏదైతే నచ్చుతుందో, లైక్ మనం దేని గురించి అయితే ఎక్కువ ఆలోచిస్తామో, దేనిపైన అయితే వర్క్ చేస్తామో, ఆ వర్క్లో ఆటోమేటిక్గా మనకు సక్సెస్ అనేది వస్తుంది. అది మనం దాని గురించి కాకుండా ఎప్పుడు నెగిటివ్గా ఆలోచిస్తూ నెగిటివ్గా థింక్ చేస్తూ ఉంటే ఏమవుతుంది, మనల్ని కోల్పోతాం, డిగ్రేడ్ అవుతాం. సో మొత్తం అలానే ఉంటుంది కదా. సో ఇట్స్ ఆల్ డిపెండ్ అపాన్ ద లా ఆఫ్ అట్రాక్షన్ అనమాట. లైక్ నువ్వు ఆలోచించే దాన్ని బట్టి, నువ్వు యూనివర్స్కి సెండ్ చేసే మెసేజెస్ బట్టి, సో దానిపైన ఈ బుక్ అనేది కంప్లీట్గా డిపెండ్ అవుతుంది. ఈ బుక్ పైన అయితే నేను లాంగ్ వీడియో అనేది చేశాను, సో మీరు ఇంకా చూడకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్. సో వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్, నిజంగా చాలా బాగుండిద్ది. సో ఇది నా 25th బుక్ అనమాట, ద సీక్రెట్. అండ్ ఇంతవరకు చూసారంటే చాలా డెవలప్ అవ్వాలి, నేను కూడా ఇలా ఉండకూడదు, కొంచెం డెవలప్ అవ్వాలనే మైండ్ సెట్లోనే ఉంటారు. సో ఐ హోప్ దీస్ బుక్స్ విల్ హెల్ప్ యూ అ లాట్. సో ఒకసారి ట్రై చేయండి, మీకు దీంతో ఏ బుక్ నచ్చితే ఆ బుక్ చూడండి. లేదంటే ఒక పర్సన్కి ఇంకో పర్సన్కి మెంటాలిటీ కానీ క్రైటీరియాస్ కానీ డిఫరెంట్ ఉండొచ్చు కదా. సో మీకు నచ్చిన బుక్స్, నేనైతే ఈ బుక్స్ చదివాను, సో నాకు చాలా బాగా నచ్చాయి, లైక్ చాలా ఇంప్రూవ్ అయ్యాను. ఈవెన్ నా ఫ్రెండ్స్ కూడా చెప్తున్నారు. ఇవన్నీ నేను సెకండ్ ఇయర్లో చదివాను అనమాట. లైక్ సెకండ్ ఇయర్ స్టార్టింగ్లో రాసాను అనమాట బకెట్ లిస్ట్, నేను ఈ ఇయర్లో ఇలా ఉండాలి అంటే, ఇయర్ కానీ కాదు త్రూ అవుట్ మై లైఫ్, కొంచెం సడన్ ఏజ్ వరకు. సో సెకండ్ ఇయర్లో ఈ 2 క్రైటీరియాస్ కంప్లీట్ చేసుకోవాలని కొన్ని రాశాను, దానిపైన కూడా షార్ట్స్ చేశాను నేను. సో దానిపైన ఈ 25 బుక్స్ చదువుదాం అనుకున్నా, చదివేశాను. ఇంకా మెయిన్ వచ్చేసరికి నా బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్న ఫ్రెండ్సే సెకండ్ ఇయర్కి వచ్చి చెప్తున్నారన్నమాట, పల్లవి నువ్వు నిజంగా చాలా మారిపోయావు, చాలా డిఫరెన్స్ వస్తుంది, చాలా నీ మాట్లాడే వాటిలో కానీ, లేకపోతే నువ్వు చేస్తున్న యాక్టివిటీస్లో కానీ. నిజం చెప్పాలంటే నేను బీటెక్ వస్తే అసలు ఏమీ లేదు, అసలు పల్లవి అంటే అసలు ఎవరో కూడా తెలియదు, లైక్ ఐమ్ జస్ట్ అన్ కామన్ పర్సన్, ఐమ్ జస్ట్ నార్మల్ పర్సన్. కానీ ఇప్పుడు నేను అలా కాదు, చాలా వాటిల్లో ఉన్నా, లైక్ నేను చాలా బ్యాలెన్స్ చేస్తున్నా అని చెప్పొచ్చు. చాలా థింగ్స్లో ఉన్నాను, లైక్ ఎన్సీసీ కానీ, కాలేజ్ కానీ, నా ల్యాబ్స్ కానీ, నా యొక్క బుక్స్ కానీ, లైక్ ఇంకా చాలా ఉన్నా, అవన్నీ ఇప్పుడు రివీల్ చేయను, తర్వాత రివీల్ చేస్తా. సో వీటన్నిటిని కూడా ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నాను అంటే ద నాలెడ్జ్ ఈజ్ గివెన్ బై మై బుక్స్. సో ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ థ్యాంక్ యూ.